అండి ఇప్పుడైతే నేను టమాటా రైస్ చేస్తున్నా. నార్మల్ రైస్ తోటి మనం రోజు వండుకునే రైస్ తోటి టమాటా రైస్ చేస్తున్నా. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఉల్లిపాయలు వేసుకోవాలి. హోల్ గరం మసాలా వేసుకోవాలి. కొంచెం బఠానీ నానబెట్టుకుంది, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, ఉప్పు, కొంచెం కారం వేసుకో. నేను 1/2 కేజీ టమాటాలు మిక్సీ పట్టుకున్నా అండి. ఇప్పుడే ప్లేస్ వేసుకోవాలి. ఉన్నాక ఒక 5 మినిట్స్ మూత పెట్టి పెట్టుకోవాలి. చూస్తే ఈ విధంగా ఉడికిపోతుందండి. టమాటా ఉడికిన తర్వాత కొంచెం పెరుగు వేసుకోవాలి. దీంట్లో కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా. 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను. 3 గ్లాసులున్నర వాటర్ వేసుకుంటున్నాను. నార్మల్ రైస్ మసులుతున్నప్పుడు నేను అర్ధగంట ముందు బియ్యం నానబెట్టి పెట్టుకున్నానండి. అవి ఇప్పుడు వేసేసుకోవాలి. ఈ విధంగా కలుపుకొని హై ఫ్లేమ్లో 2 మినిట్స్ ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఈ విధంగా అవుతుందండి. ఇప్పుడు కొంచెం ఒక 1 మినిట్ ఇట్లా మూత పెట్టి పెట్టుకుందాం. దాన్ని చేస్తే కొంచెం ఆవిరి ఉన్నదంతా వెళ్ళిపోతుంది. మూత తీసి చూసుకుందామండి. అయిపోయింది రైస్. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇంతేనండి టమాటా రైస్. నచ్చితే మీరు కూడా చేసుకోండి. మా దగ్గర అయితే మెదక్లో చాలా వర్షం పడుతుంది. ఇట్లా వేడి టమాటా రైస్. నేనైతే ఎగ్ మసాలా కర్రీ చేసిన మార్నింగ్. అది వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఎగ్ మసాలా కర్రీ కావాలంటే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.